కోటి విద్యలు అన్నారు పెద్దలు. ఏ పని చేసినప్పుడు కూడా ఇప్పుడు మన అవసర నిమిత్తము, మన పరిసరాల నిమిత్తము అప్పుడు ద్రవ్యోల్బణం అని ఉండేది అనమాట. వస్తువుని ఇచ్చుకుంటూ తీసుకునేవారు. ద్రవ్యోల్బణం అంటే వస్తువు ఇస్తూ ఇంకొక వస్తువు మార్చుకునేవారు. అప్పుడు ద్రవ్యోల్బణం అంటారు దాన్ని. ద్రవ్యోల్బణం అది. ఇప్పుడు ద్రవ్యోల్బణం లేదు. డబ్బు ఇస్తేనే ఏదైనా వస్తువు వస్తుంది. అప్పుడు ఎప్పుడైనా నా దగ్గర ఏదైనా వస్తువు, ఇప్పుడు మేము ఫిషర్ మ్యాన్స్ అనమాట, మాది చేపల వృత్తి కదా. మేము చేపలు ఇస్తే దానికి బదులుగా చేపలు ఇవ్వడం, దానికి బదులుగా బియ్యం ఇవ్వడం, దానికి బదులుగా ఏదో ఒకటి ఇవ్వడాన్ని ద్రవ్యోల్బణము అంటారు. ఇప్పుడైతే ప్రతి దానికి ఎక్కడ యావత్ ప్రపంచం మొత్తంలో కూడా డబ్బే ఇంధనంగా పనిచేస్తుంది అనమాట. అంటే ఇప్పుడు ఏంటంటారు, కూటు కోసం కోటి విద్యలు అన్నారు కదా. ఆ విద్యని చేసుకుంటే ఇప్పుడు ఎక్కడికి ఏ పని చేసినప్పుడు డబ్బు కోసం చేస్తున్నారు కదా. ఇప్పుడు నాకు ఒక అవకాశం ఉంది నేను బ్రతకడానికి, నేను వీడియోలు చేసుకుంటాను. దానివల్ల నాకు ఎంతో కొంత మనీ అవుతుంది. ఈరోజు 100లోనే రావచ్చు, రేపు 1000లోనే రావచ్చు, అవతల లక్షల్లో కూడా రావచ్చు, కోట్లలోనే రావచ్చు. ఎవరు అదృష్టాన్ని ఎవరేం చేయగలరు? అంత అదృష్టం నాకు ఉందంటారా? ఉందంటారా? దేవుడు ప్రతి ఒక్కరికి దాచి పెట్టిన నిధులు ఆ సమయంలో ఇస్తాడు. మేము నమ్ముతాము. నీ